ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్య భర్తల మధ్య సంభాషణ. మీరు ఇంకా మారరా? నేనేం చేశానే? మన పక్కింటి ఆవిడ వచ్చి హనీ కావాలి అని అడిగితే లేదు అని చెప్పి పంపించక హగ్గిస్తారా? మన ఇంటికి ఎవరు వచ్చినా ఉట్టి చేతులతో పంపించాం కదా. మన ఇంట్లోనేమో హనీ అయిపోయింది, అందుకే హగ్గిచ్చి పంపించాను. ఏమండి, నాకు దిష్టి తగిలినట్టు ఉందండి. దిష్టి అనేది మనుషులకు తగులుతుంది, దయ్యాలకి కాదు. అందుకేనేంటి మీకెప్పుడు తగలదు? ఏమండి, ఇది రాసుకుంటే మొటిమల వల్ల పడిన బొక్కలన్నీ కవర్ అయిపోతాయి. అవునా? ఏంటే అది? సిమెంట్. ముందు నీ నోటికి రాసుకో. నాకెందుకండి, మీరు రాసుకోండి, అన్నీ అతుక్కోపోతాయి. ఛీ! గోరింటాకమ్మా, గోరింటాకు పెట్టుకుంటే ఎర్రటి మొగుడొస్తాడమ్మా. ఉన్న మొగుడుతోనే వేగలేకపోతాం, ఇంక ఎర్రటి మొగుడొకట. మామయ్య, నేను చచ్చిపోదా అనుకుంటున్నాను. అయ్యో, ఎందుకు అల్లుడు, ఎందుకు చచ్చిపోదా అనుకుంటున్నావు? నీ కూతుర్ని నాకు ఇచ్చి కట్టబట్టి నా గొంతు కోసావు. నన్ను చిత్రహింసలు పడుతుంది మామయ్య నీ కూతురు. ఏంటి, ఆ మాత్రానికే చచ్చిపోతావా? ఛీ, దీనమ్మ జీవితం. జీవితాంతం నాకు మనశ్శాంతి అనేదే ఉండదు మామయ్య. అందుకే నేను చచ్చిపోదా అనుకుంటున్నాను. ఆగాగల్లుడు, నీ దగ్గర కూతురే ఉంది, నా దగ్గర దాని తల్లి ఉంది. కూతురే అలా ఉంటే దాని అమ్మ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. నేను ఎప్పుడైనా చచ్చిపోయే ప్రయత్నం చేశానా? ప్రతి విజయం సాధించిన మగాడు వెనుక ఆడదాని హస్తం ఉంటుంది. విజయం సాధించిన మగాడు వెనుక 4 హస్తాలు ఉంటే అప్పుడు విజయం సాధించిన మగాడు స్టోరీ నేరాలు ఘోరాలలో వస్తుంది. ఏంటండి అలా చూస్తూ ఉండిపోయారు? పడుకోండి. హాస్పిటల్లో ఉన్నాను కదే, నాకు నిద్ర రావడం లేదు. గంటకొకసారి నర్స్ వచ్చి ఇంజెక్షన్ చేస్తే నీకు ఎలా నిద్ర పడుతుంది చెప్పు? నిద్ర ఎలా వస్తుంది? ఏమే, అమ్మ ఫోన్ చేస్తుంది, నాకు తలనొప్పిగా ఉంది, మీరు మాట్లాడండి. అత్తయ్య, మీ అమ్మాయికి తలనొప్పిగా ఉందంట, తరువాత ఫోన్ చేయండి. ఏంటి మా అమ్మ? నాకు తలనొప్పు లేదు, గిలనొప్పు లేదు. ఫోన్ ఏది? ఫోను ఇటు ఇవ్వండి. మీ అమ్మంటే తలనొప్పి లేదు, మా అమ్మంటే తలనొప్పా? ఏమండి, ఈరోజు నేను వండిన కూర ఎట్లా ఉంది? నా ముఖంలాగా ఉంది. ఊరిని మరీ అంత చండాలంగా ఉందా ఏంటి? ఒరే, మా ఆవిడతో రోజు గొడవే. ఎందుకు? పెళ్ళాన్ని గుప్పెట్లో పెట్టుకోవడం నేర్చుకోవాలరా. మీ ఆవిడ నీ మాట వింటుందా? లేదు, దాని మాటే నేను వింటాను. మరి పెళ్ళాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలి అని అంటున్నా. మొదట గుప్పెట్లో పెట్టుకోవడానికి చూడాలి. వాళ్ళు మన గుప్పెట్లోనికి రాకపోతే మనమే వాళ్ళ గుప్పెట్లోనికి పోవాలి. ఇంకా గొడవలు ఎందుకు వస్తాయి చెప్పు? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.